హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజిటబుల్ పలావ్ని షేర్ చేస్తున్నాను. ఇందులో నేను ఆకుకూరల్ని కూడా యాడ్ చేశానండి. ప్రాసెస్ చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. నేను స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే కొన్ని కర్రీ లీవ్స్ని కూడా వేసేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకున్నాను. 2 ఇలాచీలను కూడా వేసేసుకున్నాను. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం. ఆనియన్స్ కాస్త మగ్గిపోయే వరకు వేపుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను 3 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. రైస్ బాగా కలర్ఫుల్గా రావాలి అనుకుంటే మరొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. లేదు తక్కువ మసాలా కావాలి అనుకుంటే 2-3 టీ స్పూన్లు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏం యాడ్ చేసుకుంటామన్నది చూపిస్తాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసాను. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీలను కొన్నింటిని యాడ్ చేస్తున్నాను. తర్వాత బొబ్బర్లండి, ఇవి అలసందలు అని కూడా అంటారు, వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచిది కదా, అందుకే వీటిని యాడ్ చేస్తున్నాను. మీకు వీటిలో ఏవైనా నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ యాడ్ చేసుకొని మాత్రం టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. వీటిని వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను. అలానే స్వీట్ కార్న్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఒక వంకాయని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. 2 బంగాళాదుంపల్ని కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 4-5 టమాటాలని వేసేసుకోండి. టమాటాలని వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేస్తున్నాను. అలానే చుక్కాకుని కూడా యాడ్ చేస్తున్నాను. మెంతాకుని కూడా ఒక కట్ట తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం ఆకుకూరలు ఈ మసాలాలో మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయే వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. ముఖ్యంగా వీటిని వేపుకునేటప్పుడు అడుగంటకుండా చూసుకోవాలండి. ఈ ఆకుకూరలు మొత్తం మగ్గిపోయే వరకు మనం లో ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట. ఇవి మగ్గడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ విధంగా ఇవి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చెక్క లవంగాల పొడి, రుచికి సరిపడా మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడిని వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ స్టోన్ ఫ్లవర్, దీన్ని కూడా ఇలా మ్యాష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి ఫ్లేవర్ అండి ఈ రైస్కి, అందుకే యాడ్ చేశాను. వీటిని యాడ్ చేశాక ఒకసారి మొత్తం కలుపుకుందాం. నార్మల్గా అయితే చాలామంది ఆకుకూరల్ని యాడ్ చేయరనమాట, బాగుంటుందో లేదో అన్న సందేహం ఉంటుంది కదా. అలాంటి సందేహం ఏమీ అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆకుకూరలు వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఎలాంటి కర్రీ కూడా లేకుండానే ఈ రైస్ని టేస్ట్ చేయొచ్చు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మనకి మొత్తం మసాలాలు ఆకుకూరలు మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి కాంబినేషన్గా పెరుగు పచ్చడి కానీ, దాల్చారు కానీ, లేదంటే ఏదైనా ఆకుకూరతో చేసిన కర్రీ కానీ టేస్ట్ చేయండి, యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను. అందుకే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పాత బియ్యం అని ఉంటాయి కదండి, పాత బియ్యంకి అయితే గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ అన్నమాట. కొత్త బియ్యంకి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయన్నమాట. నేను కొద్దిగా వాటర్ని తగ్గించి తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ ఎసరని కాగనివ్వాలి. ఇందులోకి దాల్చార్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పాను కదా, దాల్చార్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకొని ఉడికించుకోవాలి. మనం రైస్లో ఉన్న వాటర్ని వంపేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అన్నది యాడ్ చేస్తే ఈ రైస్లో వాటర్ ఇందులోకి యాడ్ అయితే రైస్ అన్నది
మెత్తగా అయిపోతుంది. నేను 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ని కంప్లీట్గా వేసిన తర్వాత మరొక గ్లాస్ వాటర్ కొద్దిగా తగ్గించి వేసుకున్నానండి. మీరు ఒకసారి గమనించండి, ఎందుకంటే అలా వేయడం వల్ల రైస్ అన్నది పొడి పొడిగా వస్తుంది. ఎందుకంటే మనం మసాలాలు వేపుకునేటప్పుడు కొద్దిగా చెమ్మ ఉంటుంది కాబట్టి ఆ చెమ్మ రైస్ ఉడకడానికి సరిపోతుంది. కాబట్టి నేను ఎసరు అన్నది కాస్త తగ్గించి వేసుకున్నాను. పర్ఫెక్ట్గా వేసుకున్నా ఏం పర్వాలేదు, అది ఎసరు అన్నది చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇలా మనకి రైస్ బాగా ఉడుకుతుంది కదా, మరి కాసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక చూడండి మనకి పర్ఫెక్ట్గా ఈ వెజిటేబుల్ పలావ్ అన్నది రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పలావ్ అంటే వెజిటేబుల్స్తోనే కాకుండా గ్రీన్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ చూసినా చెమ్మ అన్నది లేకుండా రైస్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి. నేనైతే ఇందులోకి కాంబినేషన్గా దాల్చార్ని ప్రిపేర్ చేసుకున్నాను. అది ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టాను కాబట్టి మీకు ప్రిపేర్ చేసి చూపించలేదు. మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ఆ రెసిపీ కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.